రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 16 మంది అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా 6 నెలల పాటు ఘోరంగా అవమానించాడు. 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను జైలుకు పంపాడు. అదే దారిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. అధికారులకు ఒకప్పటి సహచరుడిగా చెప్తున్నా చట్టాన్ని గౌరవించండి. రేవంత్ రెడ్డి మెప్పు కోసమే, ఆయన సహచరులు మెప్పు కోసమే మీ సహచరుడు ప్రభాకర్ రావును, ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టకండి. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులను తెచ్చి పోలీస్ స్టేషన్లలో గంటలు కూర్చోబెట్టి విచారిస్తే వాళ్ళకేం తెలుస్తుంది? గతంలో పంజాబ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను టెర్రరిస్టులు అని ముద్ర వేసి ఇబ్బందులు పెడితే వాళ్ళు అవమానం తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయారు. ఆ పరిస్థితులు తెలంగాణలో తీసుకురావద్దు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నా, దయచేసి చట్టాన్ని గౌరవించండి. ఎవరి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొందరు దుర్మార్గులు ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో, వాళ్ళందరి మెప్పు కోసమో, వాళ్ళను ఖుషి చేయడం కోసమో మీరు ఇలాంటి అడ్డదారులు దొక్కి మీ ఓన్ కొలీగ్ను, మీతో పాటు 30 సంవత్సరాలు పనిచేసి దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన ప్రభాకర్ రావు గారిని, లేకపోతే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకేం తెలుస్తుంది? కుటుంబ సభ్యులకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆఫీసర్లుగా మనం ఉంటాం. వాళ్ళని తీసుకొచ్చి మనం పోలీస్ స్టేషన్లలో గంటల తరబడి విచారించడం ఏంది? ఒకప్పుడు పంజాబ్లో టెర్రరిజం బలంగా ఉన్న రోజుల్లో ఎంతో గొప్పగా పనిచేసిన అధికారులను టెర్రరిజం అంతా అంతమైపోయిన తర్వాత వాళ్ళందరి మీద ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరి మీద ఇట్లనే ఘోరంగా ఈరోజు ప్రభాకర్ రావుని ఏ విధంగా అయితే సతాయిస్తున్నామో ఆ విధంగా సతాయించినందువల్ల, వాళ్ళను పూర్తిగా టార్చర్ చేసినందువల్ల వాళ్ళందరూ రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్. ఆ పరిస్థితి తెలంగాణకు